కీమోథెరపీతో చాలా ఇబ్బందులు ఉంటాయని చాలామంది అడుగుతుంటారు. కీమోథెరపీ అనే పదం వాడగానే భయపడి ట్రీట్మెంట్ తీసుకోరు. సో కీమోథెరపీ అనేది ఒక పెద్ద టర్మ్. దాంట్లో మనకు సుమారు 200-300 రకాల మందులు ఉన్నాయి క్యాన్సర్లో వాడేది. సో మనము ఇచ్చే మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ని చాలామంది ఇవి చాలా బాధ కలిగిస్తాయని ట్రీట్మెంట్ కూడా తీసుకోవడం ముందుకు రారు. సో ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్లో కీమోథెరపీ అనేది చాలా ముఖ్యమైన భాగం. సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మనకిప్పుడు అత్యాధునికంగా మంచి మందులు ఉన్నాయి. సో ఈ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ట్రీట్మెంట్ తీసుకోవడంతో మనకు పెయిన్ అనేది ఉండదు. సో చాలామంది ఆ క్యాన్సర్తో వచ్చే పెయిన్ని కీమోథెరపీతో అనుకొని ఈ ట్రీట్మెంట్ తీసుకోకుండా ఆపుతారు. సో ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్లో కీమోథెరపీ చాలా ముఖ్యమైన భాగము. కీమోథెరపీతో నొప్పి బాధ అనేది ఉండదు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కొన్ని, లైక్ జుట్టు పోవడము, కొంచెం తినబుద్ధి కాకపోవడము, నోట్లో పుల్లవడము, ఇవన్నీ తగ్గించుకోవడానికి మనము మందులు ఉన్నాయి వాడుకొని మనము క్యాన్సర్ ట్రీట్మెంట్ని కీమోథెరపీతో కంప్లీట్ చేయడం అనేది చాలా ముఖ్యం.